ఊర్లో ఉన్న తెల్లని గుర్రం కోసం, వాళ్ళ వెతుకలాట కోసం, అదే సందర్భంలో ఆ వెతికే సందర్భంలో ఎక్కడైతే మహర్షి తన ధ్యానంలో ఉన్నాడో ఆ మహర్షి ఆగ్రహానికి లోనే 60,000 మంది వాళ్ళ గుడితో పాలైనాడు. ఆ 60,000 మంది వాళ్ళ యొక్క ఆత్మశాంతి కొరకే వీళ్ళ యొక్క మునిమానుడైనటువంటి భగీరథుడు ఆయన సంకల్పంతో మరి మా వంశంలో ఇలాంటి 60,000 మంది ఆత్మ శాంతించాలంటే మామూలు నీళ్ళతో కాకుండా కేవలం మన గంగాదేవి నీళ్ళలో ఉంటే కనుక వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని తెలుసుకొని ఆయన బ్రహ్మ సాక్షాత్తు అమ్మవారు అలాగే శివుని యొక్క వాళ్ళ యొక్క కోరిక మేరకు వాళ్ళ కోసం తపస్సు చేసి గంగాదేవిని భూమిపైకి తేవడం జరిగింది. గంగాదేవి ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల మన శివుని యొక్క జటాజూటంలో భద్రపరిచి కేవలం అక్కడి నుంచి ధారగా తీసుకున్న తర్వాత ఈ 60,000 మంది వారికి ఆత్మశాంతి జరగడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే వాళ్ళ యొక్క ఎన్ని తరాలు దాటినా వాళ్ళకు ఆత్మశాంతి జరగలేదు. ఎంత కష్టపడితే కనుక భగీరథ మహర్షి గారు ఈ విజయాన్ని సాధించారో మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా అధైర్యపడకుండా మనం ముందుకు సాగాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం.